ఉమ్మడి మెదక్ జిల్లాలో యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలో రైతులను యూరియా కొరత వేధిస్తోంది. సంగారెడ్డి జిల్లాలో గత 3 రోజులుగా యూరియా సరఫరా బంద్ అయింది. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోనూ యూరియా కోసం క్యూ కడుతున్నారు రైతన్నలు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులకు యూరియా తిప్పలు తిప్పడం లేదు. ఒక్క బస్తా యూరియా కోసం తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ ఈ 3 జిల్లాల్లోనూ యూరియా కోసం రైతులు పడుతున్నటువంటి ఇబ్బంది అయితే ఇది. మనం ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం కార్యాలయం దగ్గర ఉన్నాం. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. గత 4-5 రోజులుగా సంగారెడ్డి జిల్లాకు యూరియా పంపిణీ కావడం లేదు. దీంతో యూరియా లేకుండా మొత్తం కార్యాలయ ప్రాంగణం అంతా కూడా బోసిపోయినటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఒక్క బస్తా యూరియా కూడా లేదు. అయితే యూరియా ఈరోజు రేపు వస్తుందని చెప్పి ఎప్పుడన్నా ఈ రోజన్నా రేపన్నా లారీ వస్తుందన్న ఆశతో రైతులంతా కూడా తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. కార్యాలయ కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? మీరు ఇక్కడికి పొద్దున్న నుంచి ఉన్నాం. పొద్దుగాల 6 గంటలకు వచ్చి ఇండే పనుకున్నాం. ఇప్పుడు దాకా రాలేదు. వస్తా అంటే వస్తూనే లేదు. ఇంకా యూరియా కోసం ఇక్కడ వచ్చి ఆధార్ కార్డులు, పాస్బుక్లు తీసుకొని వాళ్ళు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మ, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ తిరుగుతున్నావు? ఏమంటున్నారు? వారం రోజులే సార్ ఇక్కడ తిరుగుతున్నాము. యూరియా దొరకలేదు. 6 గంటలకు వచ్చినాము, 5 గంటలకు 6 గంటలకు పోతున్నాం సార్. దొరకలేదు, మందు ఇబ్బంది అవుతుంది. మేము 6 గంటలకు టిఫిన్ కూడా చేసుకోలేము, అట్లనే వచ్చినాం సార్. నాకు 15 రోజులు అవుతుంది సార్. 15 రోజుల నుంచి తిరుగుతున్నాము, దొరకలేదు. పొద్దుగాల 6 గంటల నుంచి కూర్చున్నాము. తిండి లేదు, నీళ్ళు లేదు. ఎందుకు దొరకలేదు మందు అని మేము ఇండే కూర్చుంటాము. సాయంత్రం దాకా కూర్చుంటాము. ఇండే ఉంటాం సాయంత్రం. వేసిన ఓరి ఎండిపోనా అట్లా అని మేము జబరుతోని కూర్చున్నాం. మేము 3 రోజులు అయింది సార్, వారం అయింది. యూరియా దొరకలేదు. 2 ఎకరాలు ఉన్నది పొలం. ఒక లైన్లో నిలబడిపోతున్నాం కానీ యూరియా దొరకలేదు సార్. ఇబ్బంది పడుతున్నాం మేము. పొద్దున్న 6 గంటలకు వచ్చినాం, తిండి లేదు, ఏం లేదు. ఇండే కూర్చున్నాం పొద్దున్న సంది సార్. ఇది పరిస్థితి. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. వారంతా కూడా ఉదయం నుంచే యూరియా వస్తుందన్న ఆశతో, యూరియా స్టాక్ వస్తుందేమో, యూరియా లారీ వస్తుందేమో అన్న ఆశతో మాత్రం వారంతా కూడా తెల్లవారుజాము నుంచే ఈ ఇస్మాయిల్ ఖాన్పేట ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్దకి క్యూ కట్టారు. ఒక్క యూరియా బస్తా అన్న దొరుకుతుందేమో అన్న ఆశతో మాత్రం వారంతా యూరియా కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట జిల్లా దుబ్బాక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద అయితే రైతులు అర్ధరాత్రి చేరుకున్నారు. యూరియా లోడ్ వస్తుందన్న ఆశతో వారంతా రాత్రి అక్కడే దుప్పట్లు తెచ్చుకొని అక్కడే పడుకొని తెల్లారి చెప్పులు క్యూ లైన్లో పెట్టి కాలకృత్యాలకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇక మెదక్ జిల్లా చేగుంటలో కూడా దాదాపు కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఉంది. అక్కడ దాదాపు వేలాది మంది రైతులు ఉంటే మాత్రం అక్కడ స్టాక్ మాత్రం 400 బస్తాలే ఉండడంతో మాత్రం యూరియా దొరుకుతుందో లేదో అన్న ఆందోళనలో అక్కడ మెదక్ జిల్లాలో చేగుంట రైతులు. సంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే సంగారెడ్డి జిల్లాలో పెద్దగా యూరియా సమస్య లేనప్పటికీ మాత్రం గత 3-4 రోజులుగా మాత్రం యూరియా స్టాక్ అందుబాటులో లేకపోవడంతో మాత్రం అసలు యూరియా కోసం అయితే రైతులు సంగారెడ్డి జిల్లాలోనూ పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా యూరియా కోసం మాత్రం రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఇన్ని కావు. వారి పనులు మానుకొని, వారి సొంత పనులు మానుకొని, తిండి తిప్పలు మాని వారంతా కూడా ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల చుట్టూ, ఫర్టిలైజర్ షాపుల చుట్టూ, రైతు వేదికల చుట్టూ ఒక్క యూరియా బస్తా అన్న దొరుకుతుందన్న ఆశతో మాత్రం తిరుగుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.
తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతులు లైన్లు కట్టి యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. యూరియాకు ప్రత్యామ్నాయం లేకపోవడంతో రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. కానీ యూరియాకు ప్రత్యామ్నాయం ఉంది. ఆ విషయంలో రైతులకు అవగాహన లేకపోవడమే ఇక్కడ ప్రధాన సమస్య. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆఫీస్ ఎదుట రైతులతో కలిసి బైఠాయించారు ఎమ్మెల్యే కోవా లక్ష్మి. యూరియా కొరత లేకుండా చూసి రైతులకు కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారామె. వికారాబాద్ జిల్లా చౌడాపూర్లో డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రం దగ్గర యూరియా బస్తాల కోసం బారులు తీరారు రైతులు. ఫర్టిలైజర్ షాప్ ముందు ఆందోళన చేశారు. యూరియా సంచులు అయిపోవడంతో ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు రైతులు. వరి నాట్లు వేసిన పొలాల్లో ఇంకా యూరియా చల్లలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.